డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్ సార్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లో మనకి పోలీస్, మెకానిక్ అండ్ డ్రైవర్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం గానీ. సో, ఏంటి సార్ కంప్లీట్ డీటెయిల్స్ అంటే చాలామందికి ఏపీకి, ఆంధ్రాకి ఉన్న డిఫరెన్సెస్ కొన్ని కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో, మరీ మేజర్ డిఫరెన్సెస్ అనేవి నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీగా తెలుస్తది. సో, ఇంతవరకు ఉన్న వాటిని బట్టి మనమైతే ఒక అంచనాకైతే వద్దాం గానీ. సో, దానికోసం నేను ప్రీవియస్‌గా జరిగినటువంటి ఒక రిక్రూట్‌మెంటు నాకు తెలిసినంత వరకు కూడా 2016లో ఆంధ్రప్రదేశ్‌లో లాస్ట్ రిక్రూట్‌మెంట్ జరిగిందండి. 2016 లాస్ట్ రిక్రూట్‌మెంట్ చూడండి ఇక్కడ. దీని తర్వాత జరిగినట్టయితే నాకు తెలీదు ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్ సార్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ను ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడిచ్చాడు ఈ నోటిఫికేషను 1/9/2026 సార్. లాస్ట్ నోటిఫికేషన్ ఇదే. ఓకే. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ కోడ్‌లు మెకానిక్‌కి 26 అంటున్నాడు. డ్రైవర్‌కేమో 27 అంటున్నాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఇక్కడ మెకానిక్‌కి సంబంధించి అప్పుడు పోస్టులు 25 ఇచ్చాడు. డ్రైవర్‌కి సంబంధించి 134 పోస్టులు ఇచ్చాడు సార్. పాత నోటిఫికేషన్ బట్టి నేను డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇవి ఉంటాయని నా ఉద్దేశం కాదు. ఓకే. సో, ఎవరైనా పోలీస్, మెకానిక్ గాని, అదేవిధంగా డ్రైవర్ గాని ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళుంటే, ఆల్రెడీ మెకానిక్‌కి సంబంధించి అయితే మన దగ్గర కోర్స్ ఉంది. అడ్డా ఫర్ కెరీర్ అనే మొబైల్ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్డా ఫర్ కెరియర్. ఇదే కాదు సార్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కూడా ఆల్రెడీ కోర్స్ అయితే మనం చేసే ఉంది. మీరు ఈ అడ్డా ఫర్ కెరీర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు పోలీసు, మెకానిక్ గాని, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ గాని కోర్స్ అయితే మీరు తీసుకొని క్లాసెస్ ప్రిపరేషను అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చనమాట. రైట్ సార్. అయితే పోలీస్ డ్రైవర్‌కి సంబంధించి చాలామంది చేయమని అడుగుతున్నారండి. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. అప్పుడే నేను 100% ష్యూరిటీ ఇవ్వలేను. బట్ చేయడానికైతే ట్రై చేస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు మెసేజ్ చేస్తున్నారు. తర్వాత కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేస్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు మనమైతే రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ గురించి ఎళ్ళే ముందు ఏపీకి సంబంధించి 2026లో 2026లో ఉన్న వేకెన్సీస్ గురించైతే చూద్దాం ఒకసారి. అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌కి సంబంధించి మనకి 200 వేకెన్సీస్ ఇస్తామని చెప్పి ఏపీలో చెప్పడం అయితే జరిగింది. అండ్ పోలీస్ డ్రైవర్‌కి సంబంధించి అయితే మనకి 198 వేకెన్సీస్ నిజానికి చెప్పాలంటే చాలా ఎక్కువనే చెప్పొచ్చు ఇవి. ఓకే. అది. అండ్ మెకానిక్‌కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్, మెకానిక్‌కి సంబంధించి అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. అండ్ తెలంగాణలో మెకానిక్ 7 అండ్ డ్రైవర్‌లయితే 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఈ రెండిటి గురించి సెపరేట్ వీడియోలయితే నేను చేయడం అయితే జరిగింది. ఓకే. ఇది 2026 డేటా అండి ఇది. ఓకేనా. ఇది మనకి రీసెంట్‌గా ఒక రివ్యూ నోటీస్ రిలీజ్ చేశారు కదా! దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. రైట్ సార్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కూడా ఉన్నాయి చూసుకోండి 200. వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఇదంతా. రైట్ సార్. ఇప్పుడు నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే నేను మాట్లాడతాను. ఓకే. చూడండి ఒకసారి. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫస్టు పోస్ట్ కోడ్ నంబర్ 26 చూద్దాం. పోస్ట్ కోడ్ నంబర్ 26 చూసినట్లయితే ఎస్ఎస్‌సి చూడండి. ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సి గాని, ఎస్ఎస్‌సికి సమానమైనది ఏదైనా అండ్ అంటే దాంతో పాటు ఉండాలి. ఎస్ఎస్‌సితో పాటు ఇంకొకటి ఏముండాలి సార్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్. ఐటీఐ అనమాట. ఎస్ఎస్‌సి ప్లస్ ఐటీఐ. ఎందులోనా? వైర్‌మ్యాన్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, మెకానిక్ డీజిల్ అంటే డీజిల్ మెకానిక్ అంటారు గాని అంటారు కదా! అది. అండ్ ఫిట్టర్. వీటిలో ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నా సరే వీళ్ళందరూ కూడా పోలీస్ మెకానిక్ అనే పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. పోలీస్ మెకానిక్. ఓకేనండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఇందులో మళ్ళీ నాకు పదే పదే కామెంట్ చేసి అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్‌గా ఉంది చూడండి. వీటిలో మీరు ఐటీఐ చేసినట్టయితేనే ఎలిజిబులు. అర్థమవుతుందా? ఒకసారి క్లియర్ చేస్తున్నాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మళ్ళీ. ఓకేనా? రైట్. ఇది మెకానిక్‌కి సంబంధించి. మెకానిక్ అంటే పోస్ట్ కోడ్ నంబర్ 26. తర్వాత పోస్ట్ కోడ్ నంబర్ 27 చూసినట్లయితే చూడండి, ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోద్దండి. ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా?
ఎప్పుడు కూడా జూలై 1కే చూస్తారు. 2016లో జూలై 1కి చూసారు. ఇప్పుడు ఒకవేళ ఆగస్టు, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చినా మాక్సిమం 2026 జూలై 1కే చూస్తారు. ఏపీకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? రైట్ సార్. ఇంటర్మీడియేట్ లేకుండా 10థ్ క్లాస్ మీద ఆర్ అన్నాడు చూసారా? ఓన్లీ 10థ్ క్లాస్ మీద కావాలి అనుకుంటే ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్‌తో పాటు మీకేంటేంటి సార్ ఉండాలంటే ఆటో ఎలక్ట్రీషియన్ ఉండాలి డ్రైవర్‌కి. లేదా ఐటీఐలో అన్నమాట. మెకానిక్ మోటార్ వెహికల్‌లో ఐటీఐ చేసుండాలి. లేదా డీజిల్ మెకానిక్ అంటాం కదా! మెకానిక్ డీజిల్‌లో గాని, లేదా ఫిట్టర్ గాని ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉండాలనమాట. వీటితో పాటు మరి డ్రైవర్ కంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉండాలి కదండీ! అంటే అర్థం ఏంటంటే చూడండి ఇది కంపల్సరీ మస్ట్ పొసెస్ అంటే ఖచ్చితంగా దీన్ని కలిగి ఉండాలి అని అర్థం అనమాట. ఏటది? ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చూసారా? ఇది ఏపీకి, తెలంగాణకి డిఫరెన్స్ అనమాట. ఏపీకి, తెలంగాణకి డిఫరెన్స్. అందులో హెచ్ఎంవి అడిగినట్టున్నాడు. ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోలో తెలంగాణ వీడియో కూడా నేను చేశాను. మీరు చక్కగా అవి చూడండి. ఓకే. లైట్ మోటార్ వెహికల్ తాలూకా ఎక్స్‌పీరియన్స్ మీకు 2 ఇయర్స్ ఉండాలి అని చెప్తున్నాడు. ఈ రెండిటితో పాటుగా. ఓకేనా? ఇది కథ. రైట్ సార్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్‌కొచ్చేసరికి పోస్ట్ కోడ్ నంబర్ 26కి, 27కి 2 ఒకటేనండి. ఒకటి హైట్ వచ్చేసరికి 162 సెంటీమీటర్స్, చెస్ట్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. 4 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ అడుగుతా ఉంటాడనమాట. ఓకేనా? అది. ఇది సేమ్ సార్ రెండిటికి సేమే. ఓకే. ట్రైబల్ ఏరియాస్‌లో కొన్ని ఏరియాస్‌కైతే 160 సెంటీమీటర్స్ ఇవంతా మామూలే. బట్ ఇప్పుడైతే మనకి ఇవన్నీ తీసేసినట్టున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి నాకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలీదు. మీకు తెలిసినట్టయితే మీరు ఫాలో అవ్వండి. తెలియని విషయం నేను చెప్పకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే. రైట్ సార్. అందుకే నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. రైట్ సార్. సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ మీరు చూసినట్లయితే పోస్ట్ కోడ్ నంబర్ 26 చూస్తే ఫస్టు ప్రిలిమినరీ టెస్ట్ ఏదైనా ఉంటదా అంటే ఉండదండి. సేమ్ తెలంగాణలో కూడా ఇదే ప్రొసీజర్. పీఎంటీ ఉంటది. మెజర్‌మెంట్ టెస్ట్. మెజర్‌మెంట్ టెస్ట్ అంటే హైటు, చెస్ట్ చెక్ చేస్తారు కదా! అదే మెజర్‌మెంట్ టెస్ట్. ఓకే. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి సార్ అనంటే, అంటే ఈవెంట్స్ అనమాట. 1600 మీటర్స్ మాత్రమే ఉంటది. దీనికి 10 నిమిషాలు టైమ్ ఇస్తారు మీకు. తెలంగాణతో పోలిస్తే ఇది ఏపీలో కొంచెం ఈజీ అనమాట. ఓకేనా? దీని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటదండి. ట్రేడ్ టెస్టు మీరు చూసినట్లయితే ఇది మెకానిక్‌కి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్. మెకానిక్‌కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ మనకి 100 మార్కులకి ఉంటదండి. 100 మార్కులకైతే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో, ఈ 100 మార్కులకు గాను మీకు 50 మార్కులు రావాలి. యాస్ పర్ ద ప్రీవియస్ రిక్రూట్‌మెంట్ డేటా ఇందులో 10 పోర్షన్స్ ఉన్నాయి. 10 పారామీటర్స్ ఉన్నాయి ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి. ఈ 10లో మీరు ఎన్ని క్వాలిఫై అవ్వాలి ఏంటి అనేది ఏమీ రూల్ లేదు. ఏపీకి సంబంధించినంత వరకును. తెలంగాణకైతే ఖచ్చితంగా 3 క్వాలిఫై అవ్వాలి అని చెప్పి ఒక రూల్ ఉంది. అయితే ఏపీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్‌లో ఏమైనా రూల్ పెడతారా అంటే, ఇది మన చేతిలో లేదండి. పెడితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. అది మన చేతిలో లేదు. రైట్ సార్ మీకు అర్థమైందా? సో, ఈ 10 పారామీటర్‌లు కలిపి 100 మార్కులుంటాయి మనకి. 100 మార్కులకు గాను మీకు రావాల్సింది 50 మార్కులొస్తే చాలు. 50 మార్కులు అనేవి జస్ట్ క్వాలిఫై మాత్రమే. ఇది ఫైనల్ మెరిట్ ఉండదు. క్వాలిఫై మాత్రమే. అర్థమవుతుందండి? ఫైనల్ మెరిట్ ఏపీలో అయితే తీసుకోడు. తెలంగాణలో మాత్రం ఫైనల్ మెరిట్ తీసుకుంటాడు. అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడితే, రిటన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి 200 మార్క్స్‌కి 200 క్వెషన్స్ ఇస్తారండి. ఓకే. ఇది కూడా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటది. ఓసీలకైతే 40%, బీసీలకైతే 35, ఎస్సీ, ఎస్టీలకైతే 30% క్వాలిఫై మార్క్ ఉంటే సరిపోతుంది సార్ ఇక్కడ. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైనల్ సెలక్షన్ కూడా కంప్లీట్‌లీ రిటన్ బేస్ మీద ఉంటదనమాట. రైట్ సార్. పోస్ట్ కోడ్ నంబర్ 27 చూద్దాం. దీనికి కూడా ప్రిలిమినరీ టెస్ట్ ఏమీ ఉండదు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ సేమ్ దానిలాగే 162 సెంటీమీటర్సు అండ్ 84 సెంటీమీటర్స్ చెస్ట్ అనమాట ఈ 2. అండ్ ఇవన్నీ కూడా మేల్స్‌కి మాత్రమే ఉంటాయి సార్. ఫీమేల్స్‌కి ఉండవు గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ ఉంటది గానీ, డ్రైవరు, మెకానిక్ అయితే ఫీమేల్స్‌కి ఇంతవరకు లేదు. ఇప్పుడు పెడతాడేమో నాకు తెలీదు. ఏపీలో నేను మాట్లాడేది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్లయితే 1600 మీటర్స్ అనమాట. 1600 మీటర్స్ ఉంటది. 10 మినిట్స్‌లో ఎయ్యాలి. ఓకేనా? డ్రైవింగ్ టెస్ట్‌లో దీనికి 8 పారామీటర్స్ ఉంటాయి సార్. 8 పారామీటర్స్ ఉంటాయి. అందులో మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసినవి మూడోదొకటి, 6, 7
సో, ఇందులో కూడా 100 మార్కులకి 8 పారామీటర్స్ 100 మార్కులకి 50 మార్కులొస్తే చాలు. పాస్ అయిపోతే చాలు. జస్ట్ పాస్ మాత్రమే. ఓకే. దీనికి కూడా రిటన్ ఎగ్జామ్ మనకి 200 క్వెషన్స్, 200 మార్క్స్‌కి 3 అవర్స్ సేమ్ ఎస్సీకి, బీసీ, ఎస్టీకి దానిలాగే సేమ్ కట్ ఆఫ్ ఉంటాయి. సార్ సెలక్షన్ ప్రొసీజర్‌కొచ్చేసరికి ఫైనల్ సెలక్షన్ దానికి దీనికి సేమ్ అండి. మీరు చూసినట్లయితే ఫైనల్ సెలక్షన్ ఎలా సార్ అనంటే కంప్లీట్‌లీ రిటన్ ఎగ్జామ్ మెరిట్ మాత్రమే తీస్తాడు ఏపీలో. తెలంగాణలో అయితే ట్రేడ్ టెస్టు ప్లస్ రిటన్ ఎగ్జామ్ 2 కన్సిడర్ చేస్తాడు. అంటే 300 మార్కులకక్కడ రిటను. రిటన్ కాదు ఫైనల్ మెరిట్. ఇక్కడ మాత్రం కేవలం 200 మార్క్స్‌కే. కాకపోతే డ్రైవింగ్ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. అండ్ అదే డ్రైవింగ్ టెస్టు, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వీటన్నిటిలో మీరు పాస్ అయితేనే వాడు తీసుకుంటాడు మిమ్మల్ని. ఓకేనా సార్? ఇది సెలక్షన్ ప్రొసీజర్‌కి సంబంధించి. అండ్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏమైనా ఉంది అంటే నాకు తెలిసి సిలబస్ అండి. రైట్ సార్. సిలబస్ చూడండి. సిలబస్సు రెండిటికి కలిపి ఇక్కడే ఇచ్చేసాం మనం. ఇక్కడ చూసినట్లయితే మెకానిక్‌కి సంబంధించి సిలబస్సు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తెలంగాణ సిలబస్సు అండ్ మెకానిక్‌కి సంబంధించి ఇది డ్రైవర్‌కి సంబంధించి సిలబస్సు. ఈ 2 కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కామన్ సిలబస్ అండి. ఏ డిఫరెన్సు లేదు. నాకు తెలిసినంత వరకు ఏపీకి అండ్ తెలంగాణకి. అందుకే ఇక్కడ సిలబస్ కూడా నేను డిస్‌ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సిలబస్‌ని పక్కన పెట్టి కంపేర్ చేసుకోండి. ఓకేనండి. నాకు తెలిసినంత వరకు కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. రైట్ సార్. ఈ సిలబస్‌కి సంబంధించి మీకు ఎవరికైనా కోర్సులు కావాలంటే మెకానిక్ కోర్స్ అయితే మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. మెకానిక్ కోర్స్ అయితే అడ్డా ఫర్ కెరీర్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఓకే. సో, మెకానిక్ కోర్స్ అయితే మీరు అందులో తీసుకోవచ్చు. అండ్ డ్రైవర్ కోర్స్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయినట్టయితే మాత్రం మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియోస్ చేసి యూట్యూబ్‌లోనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి. ఇది మనకి ఏపీకి సంబంధించినటువంటి డ్రైవరు, మెకానిక్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ తాలూకా డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్. ఐ హోప్ మీకు నేను చెప్పిందంతా అర్థమైందనుకుంటున్నాను. రైట్ సార్. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఈ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనండి. రైట్ సార్. థాంక్ యూ.